ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. మనము బైబిల్ గ్రంథంలో గనుక చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. యెరికో పట్టణాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నప్పుడు యెహోషువకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. యెహోషువ, ఈ పట్టణాన్ని నీకు ఇస్తున్నాను గనుక ఈ పట్టణము శపితమైనది, యెరికో పట్టణము శపితమైనది గనుక దానిలోది మీరు ఏది కూడా తీసుకురాకూడదని జనులకు యెహోషువ ద్వారా హెచ్చరిక చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే దానిలో ఉన్న శపితమైనది తీసుకుని వస్తారో వారు శిక్ష అనుభవించవలసినదని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించినప్పుడు వీరు వెళ్ళి, ఇశ్రాయేల్ ప్రజలందరూ వెళ్ళి యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత అక్కడ ఆకాను అనే ఒక వ్యక్తి కొన్ని వస్తువులను తీసుకొస్తాడు. తర్వాత మనం చదివినట్లయితే వీరు మళ్ళా హాయి అనే ఒక పట్టణాన్ని మీదకి యుద్ధానికి వెళ్తారు. హాయి పట్టణం చాలా చిన్నది. హాయి పట్టణానికి యుద్ధం మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతారు. అంతకంటే పెద్ద పెద్ద దేశాలను జయించిన ఇశ్రాయేల్ ప్రజలు హాయి అనే చిన్న పట్టణానికి వెళ్ళి ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు యెహోషువ అందరూ పెద్దలందరూ కలిసి దేవుని మందసం ఎదుట కూర్చుని అంగలారుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడతాడంటే, యెహోషువ, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? చిన్న పట్టణమే, వెళ్ళారు కానీ కొంతమంది సైన్యం చనిపోయారు, నాకు అన్నీ తెలుసు, కానీ ఎందుకు ఇలా జరిగిందని నువ్వు కనుక ఆలోచన చేసినట్లయితే ఇదిగో యెరికో పట్టణంలో ఉన్న ఏ శపితమైన దాన్ని కూడా నువ్వు తీసుకుని రాకూడదని నేను ఆజ్ఞాపించాను. కానీ ఒక వ్యక్తి ఆ శపితమైన ఆ పట్టణంలో నుంచి కొన్ని వస్తువులు తీసుకుని వచ్చి దాచుకున్నాడు కనుక ఆ వ్యక్తిని నువ్వు పట్టుకొని శిక్షించు, అప్పుడు నీ మీదకి ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చిన ఆ శాపాన్ని నేను తొలగిస్తానని దేవుడు మాట్లాడినప్పుడు యెహోషువ అందరినీ తీసుకుని అన్ని గోత్రాల వారిని పిలిచినప్పుడు ఆకాను పట్టబడతాడు. ఆకాను కుటుంబము పట్టబడుతుంది. అప్పుడు ఆకాను అడుగుతాడు యెహోషువ, ఆకాను ఎందుకు చేసావంటే, నేను ఆశపడి ఇదిగో షీనారు వస్త్రమును కొంత వెండిని కొంత బంగారమును నేను తీసి దాచుకున్నాను అని చెప్పినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల ఉగ్రత ఆకాను మీదకి వస్తుంది. తద్వారా వారి కుటుంబం నాశనం అయిపోతుంది. ప్రియులరా, ఆకాను జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు శపితమైన దానిని తీసుకురావద్దని. కానీ ఆకాను దేవుని మాటను ఉల్లంఘించి దానిలో ఉన్న శపితమైన దాన్ని తీసుకురావడాన్ని బట్టి ఆకానే కాదు తన కుటుంబము తన తరాన్ని కోల్పోయాడు. ఈరోజు చాలామంది విశ్వాసులే కాదు అన్యజనులు కూడా ఈ శపితమైన దాన్ని వారి ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఏమిటి శపితమైన దాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి. ఒక 3 విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా చాలామంది తెలుసో తెలియక కొన్ని శపితమైన వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. మొట్టమొదటిగా మనం పరిశీలన చేసినట్లయితే ఒకవేళ ఒక సందర్భంలో నీ ఇంట్లో పని చేయడానికో, లేకపోతే నీ ఇంటిలో ఏదైనా ఒక వర్క్ చేయడానికో, లేదంటే రోజు వచ్చి నీ ఇంటిని క్లీన్ చేయడానికో ఏదో కావచ్చు, ఎవరినైనా నువ్వు ఎంగేజ్ చేసుకున్నప్పుడు, ఎవరినైనా ఒక పని వ్యక్తిని నువ్వు పెట్టుకున్నప్పుడు, లేదంటే నీ పర్సనల్గా ఏదైనా ఒక పని చేస్తా, నీకు ఒక 1000 రూపాయలు ఇస్తా, ఈరోజు నువ్వు నా ఇంట్లో పని చేసినందుకు నీకు నేను 1000 రూపాయలు ఇస్తానని నువ్వు ఎవరినైనా ఒక వ్యక్తిని ఒక కూలి పనికి నువ్వు పిలుచుకుని వచ్చిన తర్వాత ఆ వ్యక్తి పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ప్రయాసపడిన తర్వాత సాయంకాలం వెళ్ళేటప్పుడు నువ్వు మాట్లాడుకున్న 1000 రూపాయల్లో నీకు ఇవ్వబుద్ధి కాక ఒక 100 రూపాయలైనా నువ్వు ఉంచుకొని మిగిలిన 900 ఆయనకి ఇస్తావు. ఆయన అడిగినప్పుడు ప్రయాసపడి అతను ఇంత కష్టపడ్డాను, ఎందుకు నువ్వు ఇచ్చిన మాట తప్పుతున్నావు అన్నప్పుడు నువ్వు అనేకమైన సాకులు చెప్తూ ఉంటావు. నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు, లేకపోతే నేను ఇలా అనుకున్నా అలా అనుకున్నానని నువ్వు ఒక 100 రూపాయలు నువ్వు నీ జోబులో పెట్టుకుంటావు. ప్రియ కుమార్తె, ఈరోజు నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే, నువ్వెవరినైతే కూలి పనికి పెట్టుకుంటున్నావో, ఎవరినైతే మంత్లీ నెల నీ ఇంట్లో పనివారిని పెట్టుకుని నెల వచ్చేటప్పటికి వారి కష్టార్జితాన్ని నువ్వు దొంగిలిస్తున్నావో, ప్రియ కుమారుడా గమనించు, అది శపితమైనది. హల్లెలూయా. కనుక వారి కష్టార్జితాన్ని నువ్వు దాచుకోవద్దు, వెంటనే వారికి ఇచ్చే. రెండవది, చాలామంది ఇదే తప్పులు చేస్తున్నారు. చాలామంది ఏదో అవసరాల కోసం స్నేహితులకు చేస్తారు, బంధువులకు చేస్తారు, రక్త సంబంధికులకు చేస్తారు. నా అవసరం ఎంత ఉంది, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను అనారోగ్యంతో నా హాస్పిటల్కి వెళ్ళాలి, అది ఇది అని చెప్పి ఒక 1000 రూపాయలు కావచ్చు, ఒక 10,000 కావచ్చు, ఒక 5,000 కావచ్చు, ఎంతైనా సరే డబ్బులు తీసుకొచ్చిన తర్వాత నెల అయిపోతుంది, 2 నెలలు అయిపోద్ది, 3 నెలలు అయిపోద్ది, సంవత్సరాలు అయిపోతాయి. ఆ వ్యక్తి నిన్ను డబ్బులు అడుగుతాడు కానీ నువ్వు ఇవ్వవు. తీసుకున్న 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, నువ్వు ఇవ్వవు. అడిగిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి ఆ డబ్బులు ఇవ్వకుండా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. ప్రియ కుమారుడా, కుమార్తె,
దేవుని సన్నిధిలో చెప్తున్నా, అది కూడా శపితమైనదే. ఈరోజు నువ్వు కష్టపడుతున్న కష్టార్జితం నిలబడట్లేదంటే నువ్వు ఇతరుల యొక్క ధనమును నువ్వు దొంగిలిస్తున్నావు. అందుకని బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది, నువ్వు వేదిత్తుతావో అదే కోస్తావు. ఈరోజు నీకు ధనం నిలబడట్లేదంటే వేరే వాళ్ళ యొక్క ధనాన్ని నువ్వు దొంగిలించావు. నీ ఇంట్లో పని వాళ్ళు ధనాన్ని దొంగిలించావు. నువ్వు ఎవరికైతే కూలి పనికి పిలుచుకున్నావో వారి ధనాన్ని దొంగిలించావు. అన్యాయంగా ధనాన్ని దొంగిలించావు. అలాగే ఇతరులకు ఇస్తానని చెప్పి ఆ ధనాన్ని నువ్వు దాచుకోవడం కూడా శాపితమైనది. ఇతరుల ధనాన్ని కూడా నువ్వు దొంగిలించినట్లు. కనుక ప్రియకుమారుడా, ఈ విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి నేను 2024లో కొద్దిగా ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, నేను ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకుల్లో ఉన్నాను ప్రభువా, నాకు మార్గం చూపు ప్రభువా, నన్ను ఆశీర్వదించి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసిన ఆ మాట నిజంగా నాకు చాలా బాధేస్తుంది. ఆ మాటను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. నేను ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తున్నా, ప్రభు నేను ఆర్థిక పరిస్థితిని అధిగమించాలి, నాకు మార్గం చూపు అన్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా మార్గం చూపించకుండా నేనే తప్పునైతే చేశానో ఆ తప్పు నాకు చూపించాడు. మొట్టమొదటి తప్పు 2018లో నేను నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ దగ్గర 5,000 రూపాయలు అప్పు తీసుకున్నా. తర్వాత ఇస్తాను నీకు అని 5,000 రూపాయలు అప్పు తీసుకున్నా. 2024 వచ్చినా కానీ నేను ఇవ్వలే. ఎందుకంటే వాడు ఆర్థికంగా కొంచెం మంచిగానే ఉన్నాడు, ఆర్థికంగా బాగా స్థిరపడిన వ్యక్తి కనుక వాడికి 5,000 ఏమో ఉంటుందిలే అని నేను ఇవ్వకుండా 2024 వరకు వచ్చేసింది. ఎప్పుడైతే నేను ప్రార్థన చేస్తున్నానో దేవుడు అన్నాడు మొట్టమొదటిగా ఆ వ్యక్తికి నువ్వు 5,000 ఇవ్వాలి, ఇచ్చే అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ప్రభువా, వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేశా, అరే నేను 2018లో నీ దగ్గర నేను 5,000 రూపాయలు తీసుకున్నా, నేను ప్రార్థన చేసుకుంటే నా దేవుడు నాకు సెలవిచ్చాడు. అతడు అన్యజనుడే. నేను చెప్పా, నా దేవుడు నాకు సెలవిచ్చాడు నీకు 5,000 రూపాయలు ఇచ్చేయమని. అనగానే అరే 2018లో తీసుకున్నావా, నాకైతే జ్ఞాపకం లేదురా, ఏం కాదులు ఉంచేసుకో అన్నాడు. నేనన్నా కాదు దేవుడు ఇచ్చేయమంటున్నాడు కనుక నేను నీకు ఇచ్చేస్తాను, నీ ఫోన్పేకి చేస్తా తీసుకుంటున్నప్పుడు అతను ఏమన్నాడంటే, లేదు లేరా, నువ్వు చర్చిలో రన్ చేసుకుంటున్నావు కదా, నేనే నీకు ఇచ్చినట్టు తీసుకో, ఆ ధనాన్ని నువ్వు ఉంచుకో అన్నప్పుడు నేను ఆ వ్యక్తి ద్వారా భరోసా తీసుకున్నా. ఆ వ్యక్తే ఆ రుణాన్ని క్షమించాడు. రెండవది, నా క్లోజ్ ఫ్రెండ్, నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ సుధాకర్ అని, వాడి దగ్గర నేను 1,00,000 రూపాయలు అవసరం నిమిత్తం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒకేసారి నేను 1,00,000 రూపాయలు ఇవ్వలేనని ఒక చిట్టి కట్టుకుంటూ వచ్చిన తర్వాత 20 నెలలు చిట్టి కట్టిన తర్వాత ఆ వ్యక్తి నాకు 70,000 ఇచ్చాడు, 30,000 ఇవ్వలే. ఆ వ్యక్తి నన్ను మోసం చేసినప్పుడు తర్వాత నా ఫ్రెండ్కి నేను 1,00,000 రూపాయలు ఇవ్వాలి, వాడు నా స్నేహితుడే, బెస్ట్ ఫ్రెండ్, కానీ 1,00,000 రూపాయలు ఇచ్చాడు, నమ్మకంతో ఇచ్చాడు. కానీ ఇప్పుడు 30,000 తక్కువ ఉన్నాయి. 30,000 తక్కువ ఉంటే వేరేగా అడ్జస్ట్ చేసి 80,000 ఇచ్చా, 20,000 ఇవ్వలే అతనికి. చాలా కాలం అయిపోయింది. తర్వాత 2024లో దేవుడు ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసినప్పుడు వెంటనే నా ఫ్రెండ్కి ఫోన్ చేశా, సరే నీకు పలానా దగ్గర నేను నీకు దగ్గర డబ్బులు ఇవ్వాలి, 20,000 నీకు తక్కువ ఇచ్చా, దేవుడు నీకు ఇచ్చేయమంటున్నాడు రా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నీకు తర్వాత ఇస్తానన్నప్పుడు వాడు కూడా ఆ 20,000ని క్షమించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ నన్ను క్షమించారో తర్వాత నాకు ఆర్థికంగా ద్వారాలు తెరవబడ్డాయి. ప్రియకుమారుడా, కుమార్తె, అలాగా నువ్వు కూడా ఎవరి ధనాన్నైనా దొంగిలిస్తున్నావేమో, ఎవరి ధనాన్నైనా నీ యొద్ద పెట్టుకున్నావేమో, దేవుడు వాటన్నిటిని లెక్క కడుతున్నాడు, దానిని నీ మీద శాపంగా నిలుపుతున్నాడు. మూడవది ప్రాముఖ్యమైనది, చాలామంది వివాహ జీవితాలు అయిన తర్వాత వివాహానికి ముందు ఉన్న రిలేషన్లో వేరే వ్యక్తితో ఉన్న రిలేషన్ బట్టి ఇప్పుడు కూడా వివాహమైనా కానీ ఆ రిలేషన్లో ఉన్న ఆ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రియకుమారుడా, కుమార్తె, ఈరోజు నువ్వు వివాహమైనా కానీ వివాహానికి ముందు జరిగిన ఆ తప్పును కానీ లేకపోతే నువ్వు ఉన్న ఆ రిలేషన్ను విడిపోవటాన్ని బట్టి ఆ వ్యక్తులు నీకు ఇచ్చిన విలువైన బహుమతులు ఏవైతే ఉన్నాయో, కొంతమంది ప్రేమికులుగా ఉన్నప్పుడు కొన్ని విలువైన బహుమతులు ఇచ్చుకుంటూ ఉంటారు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, కొన్ని వస్తువులు కావచ్చు. చాలామంది ఏం చేస్తారంటే వివాహమైనా కానీ వాటిని ఇంటిలో ఏదో ఒక మూల దాచుకుంటూ ఉంటారు. ప్రియ కుమారుడు, కుమార్తె, నువ్వు కనుక అలాంటి స్థితిలో ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. అలాంటి శపితమైన దాన్ని తీసి పడేయి. ఎందుకంటే నీకు వివాహమైంది, నీ భర్తకి నువ్వు నమ్మకంగా జీవించాలి, నీ భార్యకి నువ్వు నమ్మకంగా జీవించాలి. కనుక ఇంకా అలాంటిది నువ్వు ఏదైనా శపితమైన దాన్ని కనుక పెట్టుకున్నట్లయితే ఈ రాత్రి కాల సమయమైనా, ఈ ఉదయకాల సమయమైనా, ఈ మధ్యాహ్న కాల సమయమైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ శపితమైన దాన్ని తీసి పడవేమని. అందుకనే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, నీవు శాపగ్రస్తుడు కాకూడనట్లు నీవు హేయమైన దానిని నీ ఇంట తేకూడదు, అది శాపగ్రస్తమే గనుక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను. Neither shall thou bring any abomination into thine house, lest thou be cursed thing like it, but thou shalt utterly detest it, and thou shalt utterly abhor it, for it is a
కర్స్డ్ థింగ్. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, వివాహానికి ముందు ఏదైనా నీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఇచ్చిన కొన్ని వస్తువులను వివాహమై నీకు పిల్లలు పుట్టినా వాటిని ఇంకా దాచుకున్నవేమో, ఈ వాక్యం వినగానే అవి ఎంత విలువైనవైనా కావచ్చు తీసుకెళ్ళి పడవే. ఎందుకంటే శాపగ్రస్తమైన దానిని నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు. దానివల్ల నువ్వు ఆర్థికంగా బలాన్ని పొందుకోలేవు, ఆర్థికంగా నువ్వు అభివృద్ధి పొందలేవు, ఆరోగ్యపరంగా నువ్వు అభివృద్ధి పొందలేవు. గనుక ప్రియ కుమారుడు కుమార్తె, దయచేసి దేవుని సేవకుడిగా చెప్తున్నా అలాంటి ఏమని ఉంటే గనుక తీసిపడాయి. అంత మాత్రమే కాదు, ఒకవేళ వస్తువు లేకపోయినా ఆ పాతకాలపు ఆ జ్ఞాపకాలని ఇంకా నీ మదిలో, నీ హృదయంలో ఇంకా దాచుకుంటున్నావేమో. నీ భర్త ఉన్నా, నీ పిల్లలున్నా, నీ భార్య ఉన్నా, నీ పిల్లలున్నా, ఇంకా ఆ జ్ఞాపకాలు నువ్వు దాచుకుంటున్నావేమో. నువ్వు శాపగ్రస్తుడవు. దేవుని యొక్క ఆజ్ఞను మీరుతున్నావు. ఆకాను దేవుని ఆజ్ఞను మీరాడు, చెప్పినా కానీ మీరాడు. అందుకని వివాహం అనే విషయంలో ఘనమది, ఒకరికొకరు నమ్మకంగా జీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇంకా అలాంటి పాత జ్ఞాపకాలు ఏవైనా ఉంటే కనుక అలాంటి శపథమైన దాన్ని తీసివే. తద్వారా నువ్వు దీవించబడతావు. అంత మాత్రమే కాదు, నీ భార్య దీవించబడుతుంది, నీ భర్త దీవించబడతాడు. అంత మాత్రమే కాదు, నీ సంతానం కూడా దీవించబడుతుంది. ఆకాను చేసిన దానిని బట్టి వారి పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, వారి తరము ప్రాణాలు కోల్పోయింది. నువ్వు కూడా ఇంకా అలాంటి శాపగ్రస్తమైన దాన్ని పెట్టుకుంటున్నావేమో. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. కనుక అలాంటి లక్షణాలు నీకేమున్నా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే, కానీ ప్రాముఖ్యంగా 3 మీ ముందుకు తీసుకురావాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించున్నాడు. కనుక ఈ 3 విషయాల్లో ఇతరుల యొక్క ధనాన్ని నువ్వు పెట్టుకున్నావా, లేకపోతే ఇతరుని కూలి పనికి పెట్టుకుని మంత్లీ శాలరీ ఇస్తానని చెప్పి నువ్వు వారి ధనాన్ని పెట్టుకున్నావా, ఇతరుల దగ్గర అప్పుగా తీసుకుని వాళ్ళకి ఇవ్వకుండా దాచుకుంటున్నావా, సంబరపడిపోతున్నావా, లేకపోతే ఇదివరకు వివాహం కాకముందు ఏదైనా రిలేషన్లో ఉండి ఫెయిల్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఆ విలువైన వస్తువులు నువ్వు దాచుకుంటూ ఉన్నావా? అవన్నిటినీ తీసిపడే. తద్వారా నీవు దీవించబడతావు, నీ తరము దీవించబడుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. గనుక ప్రియ కుమారుడు కుమార్తె, మరొకసారి నేను ఈ మాట చెప్తున్నా. నువ్వు గనుక అలాంటి పరిస్థితులు ఉంటే దయచేసి, దేవుడు నీతోనే మాట్లాడాడు గనుక అవన్నీ తీసిపడాయి. ఎవరికైతే ధనం ఇవ్వాలా ఇచ్చే, లేదంటే ఆ వ్యక్తులకు ఫోన్ చేసి నేను ఇవ్వలేకపోతున్నా అని ఆ వ్యక్తితో రాజీ పడు. ఆ వ్యక్తి నుంచి నువ్వు సమాధానం పొందుకో. తద్వారా నువ్వు దీవించబడతావు ఆర్థికంగా. అలాగే ఎవరైనా కూలి పనికి పెట్టుకుని వారి ధనాన్ని నువ్వు దాచుకుంటున్నావా, ఇంకా ఆ 50 రూపాయలు 100 రూపాయలు కకృతి పడుతున్నావా, శాపగ్రస్తుడు అయిపోతావు. దయచేసి దాన్ని కూడా నువ్వు చేయొద్దు. అంత మాత్రమే కాదు, ఏదైతే రిలేషన్ పోగొట్టుకున్నావో ఆ రిలేషన్ తాలూకా జ్ఞాపకాలు మదిలో, హృదయంలో ఎక్కడున్నా వాటిని తుడిచిపెట్టే. తద్వారా నువ్వు దీవించబడతావు. దేవుడి మాటలను దీవించునుగాక. కలిసి ప్రార్థన చేద్దాం. తద్వారా శాపము నుంచి విమోచన పొందుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామనకు వేల కొలది గంధం చెల్లిస్తున్నాను ప్రభా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా. శపితమైన దానిని నువ్వు గృహంలో పెట్టుకోవద్దు. ఎప్పుడైతే నీ శపితమైన దాన్ని నువ్వు గృహాల్లో పెట్టుకుంటావో, నీ మదిలో పెట్టుకుంటావో, నీ హృదయంలో పెట్టుకుంటావో, నీ తలంపుల్లో పెట్టుకుంటావో, ఎక్కడ దాచుకుంటావో, ఎవరు ధనాన్నైతే నువ్వు దాచుకుంటున్నావో దాని ద్వారా నీకు శాపం వస్తుంది. గనుక ఆకాను తీసుకొచ్చిన ఆ శాపాన్ని నువ్వు పొందుకోకూడదు. ఆకాను చేసిన తప్పిదమును బట్టి, ఆ కార్యమును బట్టి తన కుటుంబం మీదకి, తన తరం మీదకి ఏదైతే శాపాన్ని తెచ్చుకుని కనుమరుగైపోయాడో, నేను ఏ బిడ్డలైతే ఇలాంటి శాపాన్ని తెచ్చుకుని నన్ను ఇబ్బందులు పడుతున్నారో, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగా, మానసికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రభా, నేను ఈ దినమున వారితో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. వారు ఈ దినమున తీర్మానం చేసుకున్నారు ప్రభా, ఎవరికైతే ధనం ఇవ్వాలో వారికి ఇచ్చేస్తా, లేదంటే వారితో మాట్లాడి నేను సమాధాన పడతా. ఎవరి ధనాన్ని అయితే నేను దొంగిలిస్తున్నానో వారితో నేను సమాధాన పడతా. ఎలా అయితే నా పాత కాలంలో ఉన్న జ్ఞాపకాలు, వివాహమైన కానీ కొన్ని జ్ఞాపకాలు నేను ఉంచుకున్నాను, వాటిని నేను ఫాలో అవుతున్నాను, వాటన్నిటిని కూడా నేను తీసివేస్తానని ప్రభా నీ బిడ్డలు ఒప్పుకున్నారు. కనుక వారిలోంచి శాపాన్ని కొట్టివేసినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామమున శాపం నుంచి వారికి విమోచన దయచేసినందుకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డకు నేను కావలసిన విమోచన, కావలసిన ఆశీర్వాదము దయచేసినందుకు వందనాలు. వారి తరాల్ని దీవించినందుకు వందనాలు ప్రభా. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను, ప్రతి యవన బిడ్డను మీరు దీవించినందుకు వందనం చెల్లిస్తూ, ఏ శాపాన్ని అయితే నేను బంధించబడ్డారో వారికి అర్థం కావట్లేదో, ధనాన్ని ఎక్కడ పోగొట్టుకుంటున్నారు, ఆరోగ్యాన్ని ఏ రీతిగా పోగొట్టుకున్నారో వారికి అర్థం కాలేదో, వారితో నేను ఈ దినాన్న స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఎవరైతే ఈ వాక్యం విని వారి ప్రవర్తన మార్చుకున్నారో, వారి పద్ధతులు మార్చుకున్నారు, వారి తలంపులు మార్చుకున్నారు, వారి క్రియలు మార్చుకున్నారు, వారందరూ దీవించబడుదురు గాక. వారందరికీ శాపం నుంచి విమోచన కలుగును గాక. యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడుగు పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గనుక ప్రియ కుమారుడా కుమార్తె, ఆకాను చేసిన తప్పిదం చేయొద్దు. వివాహమైన కనుక కొన్ని తప్పిదాలు చేయొద్దు. శాపం పొందుకుంటావు. ఇతరుల దాన్ని దాచుకోవద్దు. నమ్మకంగా ఇచ్చారు కనుక నమ్మకంగా ఇచ్చే, లేదంటే వారితో సమాధానపడు. వారి నోటి మాట ద్వారా సమాధానపడు.
అలాగే నీ దగ్గర పనిచేస్తున్న పని వాళ్ళ యొక్క ధనాన్ని నువ్వు దోచుకోవద్దు, తద్వారా నువ్వు శాపగ్రస్తుడవుతావు. ఈ దినంన ఈ వాక్యం నీతో మాట్లాడింది కనుక వీటిని పాటించు, తద్వారా నువ్వే కాదు నీ తరములు కూడా దీవించబడతాయి. ఈ దినమున బయటికి వెళ్తున్న మీరు, లోపలికి వస్తున్న మీరు దీవించబడదురు గాక. ఏదైతే శపితమైనది నీ గృహంలో ఉందో ఈ దినమున అది పారవేయబడును గాక. ఆ శాపం నుండి నీకు విమోచన కలుగును గాక. తరతరముల నుంచి, సంవత్సరాలుగా, యుగాలుగా ఏ శాపాన్నైతే మోస్తున్నావో ఆ శాపం నుంచి నీకు విమోచన కలుగును గాక. దేవాతి దేవుడు నీకు రక్షణ దయచేయను గాక. నీ కుటుంబంలో ఉన్న ఆకస్మిక మరణములు ఆగిపోవును గాక. నీ చేతి పని దీవించబడును గాక. ఏ సాతానుడైతే నీ ధనాన్ని తీసివేస్తున్నాడో ఆ ద్వారములు మూసివేయబడును గాక. ఆరోగ్యము కలుగును గాక, దీర్ఘాయుష్ కలుగును గాక, నీ ఎముకలకు బలము కలుగును గాక, నడినెత్తి మొదలుకున్న అరికాలు వరకు నీకు స్వస్థత కలుగును గాక. నీ కుటుంబము పై కుటుంబంగా ఉండును గాక. నువ్వు తోకగా కాదు తలగా ఉందువుగాక. అనేక మందికి దీవెనకరంగా ఉందువుగాక. నీ బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థానాల్లో ఉందరుగాక. అందరికీ వందనాలు. షాలోం.